నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది సత్యమో గుర్తించండి. అంటే మనకి ఇలా ఏదో ఒకటి మాత్రమే సత్యం అవుతుంది, మిగతావి అసత్యాలు అవుతాయి. రైట్. సో సత్యమైన స్టేట్మెంట్ ఏంటి అని చూద్దాం. ప్రతి అలోహానికి ప్రకాశవంతమైన ఉపరితలం ఉంటుంది, నాన్ మెటల్కి ప్రకాశవంతమైన ఉపరితలం ఉంటుంది. సో ఇక్కడ మనకు లోహాలకు ప్రకాశవంతమైన ఉపరితలం ఉంటుంది అంటే ఓకే, కానీ అలోహాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ తీసుకున్నా సో ప్రకాశవంతమైన ఉపరితలం ఉంటుందా? ఉండదు. సో ఇలా ఇది తప్పు స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, బాణసంచ తయారీలో అలోహాలు ఉపయోగించబడతాయి. సో ఇది మనం ఒకసారి 8th క్లాస్ లెసన్ల నుంచి అడిగిన క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ చూస్తే కనుక ఇలా ఉన్నాయి అలోహాలు కొన్ని ఉపయోగాలు. దీంట్లో మనం బాణసంచ తయారీలో సల్ఫర్ను బాణసంచ, మందుగుండు సామాగ్రి, గన్ పౌడర్, అగ్గిపెట్టెలు, యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ మొదలగు వాటి తయారీలో వినియోగించడానికి ఉపయోగిస్తారు. కాబట్టి సల్ఫర్ అనేది అలోహం, అలోహాలని ఖచ్చితంగా బాణసంచ తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇదే బిట్ 9th క్లాస్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడ లోహాలకు సంబంధించి మెగ్నీషియంని మనం గాలిలో మండించినప్పుడు, మెగ్నీషియంని గాలితో లేదా ఆక్సిజన్తో మండించినప్పుడు మనకు మిరుమిట్లు గొలుపుతూ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. అంటే సో ఇంకా కొంత మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ మంట ఏది మనకు బాణసంచలో మెరుపులు కానీ లేదా రంగులను మార్చడానికి మనం లోహాలను ఉపయోగిస్తాం. వీటిని లోహాలు మనకు బాణసంచల్లో రంగులను రకరకాల రంగులు రావడానికి లోహాలని కలుపుతుంటారు. సో ఈ స్టేట్మెంట్ అనేది రైట్ అవుతుంది. ఈ మిగతా స్టేట్మెంట్స్ కూడా మనకి ఒకటే కరెక్ట్. ఒకసారి చూడండి, ప్రతి లోహం స్ఫటికాకార రూపాన్ని కలిగి ఉండదు. ఎందుకంటే మెర్క్యూరీ చూడండి ఖచ్చితంగా స్ఫటికాకారంలో ఉండదు, ద్రవ స్థితిలో ఉంటుంది. నెక్స్ట్ ప్రతి లోహాన్ని రేకులుగా తయారు చేయవచ్చు. ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే. ప్రతిదీ రేకులుగా అంటే స్థితిస్థాపకత స్వభావాన్ని కలిగి ఉండదు. ప్రతి లోహం కూడా స్థితిస్థాపకతను కలిగి ఉండదు. ఇందాక చెప్పుకున్న మెర్క్యూరీ కూడా దీనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, సాగదీసే గుణాన్ని కలిగి ఉండదు. సో ఇది క్వశ్చన్.